ఈ సొసైటీలో చాలా విషయాలు నడిచేదే మ్యానిపులేషన్తో. అలాంటిది నువ్వు మ్యానిపులేటివ్గా ఉండడంలో తప్పే లేదు. మనల్ని ఎవడు మ్యానిపులేట్ చేస్తున్నాడో తెలుసుకోకపోవడం ఒక వెర్రితనమే అవుతుంది. నువ్వు మంచోడివే, వేరేవాడు కూడా మంచోడే, కానీ నీ పని అవ్వాలి అని అంటే వేరేవాడిని మ్యానిపులేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడే నువ్వు విన్ అవ్వగలవు, నీ పని వేరేవాడితో చేయించుకోగలవు. జరిగేదంతా జగన్నాటకం అయినప్పుడు నువ్వే జగన్నాథుడివి అని అనుకోవడంలో తప్పస్సలు లేదు. ఒక కురుక్షేత్రం గెలవడానికి కృష్ణుడు చాలా మాయలు చేశాడు. నువ్వు నీ జీవితాన్ని గెలవాలి అని అనుకుంటే కొన్ని మాయలు చెయ్యక తప్పదు. ఒకప్పుడు మంచితనం నడిచేది, కానీ ఇది కలికాలం. మంచితనానికి కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. నీకు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే తప్ప నువ్వు మ్యానిపులేషన్ని ఎదుర్కోలేవు. ఎందుకంటే కత్తితో కొట్లాడడానికి వస్తే నువ్వు చేతితో ఆపగలవు, కానీ మాటలతో మనసులో వైరస్ని నింపుతున్నారు అని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఓడిపోయాక ఏడవాల్సి వస్తుంది. అమ్మలు అమ్మమ్మలు నేను పద్ధతిగానే పెంచారు, కానీ అమ్మాయి మాత్రం పాడు చేసేవాడినే కోరుకుంటుంది. మన ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో నార్సిసిజం అనేది నార్మలైజ్ అయిపోయింది. అందుకేనేమో యానిమల్ మూవీ మనందరికీ తెగ నచ్చేసింది. ఒకరిని హాని చేయడానికి మ్యానిపులేషన్ని యూజ్ చేస్తే అది నేరమేమో, కానీ నువ్వు కాపాడుకోవడానికి గెలవడానికి చేస్తే మాత్రం అది న్యాయమే. చాణక్యుడు, నికోల్ మ్యాక్యూవెల్ లాంటి పొలిటికల్ ఫిలాసఫర్స్ చెప్పిన మాటలు వింటే వాళ్ళు చెప్పినవి అక్షరాల నిజాలు అని మనకు తెలుస్తాయి. ఎందుకంటే మనిషి ఎప్పుడు వాడి మాటలే వినాలి అని అనుకుంటాడు, ఎప్పుడు వాడి పవర్లోనే అందరినీ పని చేపించాలి అని అనుకుంటాడు. ఎగ్జాంపుల్కి నేను ఆఫీస్లో ఉన్నప్పుడు చాలా పాజిటివ్గా హ్యాపీగా నేను ఆఫీస్లోకి వెళ్ళేవాడిని. వెళ్ళగానే మా టీఎల్ నన్ను చూసి ఏంట్రా ఈరోజు సాడ్గా ఉన్నావు అని చెప్పి అడిగేవాడు అనమాట. నాకు అనిపించేది నేను హ్యాపీగానే ఉన్నాను కదా, పాజిటివ్గానే ఉన్నాను కదా, నన్ను ఎందుకు ఇలా అడుగుతున్నాడు అని చెప్పి. ఒకసారి అన్నప్పుడు ఆలోచించాను, కానీ నెక్స్ట్ 2-3 టైమ్స్ అన్నప్పుడు నాకు అర్థమైంది నన్ను మ్యానిపులేట్ చేస్తున్నాడు అని చెప్పి. అప్పుడు నేను సైలెంట్గా నా పని నేను చేసుకున్నాను అన్నమాట. అంటే ఇదే సిచ్యువేషన్లో ఒక వీక్ పర్సన్ ఉంటే వాడిని అన్నిసార్లు సాడ్గా ఉన్నావు అని అంటే ఖచ్చితంగా ఓవర్ థింక్ చేసి నిజంగానే వాడు సాడ్గా అయిపోతాడు. దీన్నే గ్యాస్ లైటింగ్ అంటారు. సో మనం ఖచ్చితంగా దీని గురించి అవగాహన అనేది తెచ్చుకోవాలి. ఇంకొకటి బ్రెయిన్ వాషింగ్. దీంతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి నిన్ను ఎలా మ్యానిపులేట్ చేయగలడంటే నువ్వు వేరే వాడిని మర్డర్ కూడా చేసేంతలా నేను మ్యానిపులేట్ చేయగలడు. అదే బ్రెయిన్ వాషింగ్. ఈ సమాజానికి లేదా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి లేదా ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్కి అంటే అది కంప్లీట్ అవ్వాలి అని అంటే నీలో ఒక టెన్షన్ని రేపాలి. టెన్షన్ క్రియేట్ చేసి దానివల్ల ఏదో పెద్ద ముప్పు జరగబోతున్నట్టు నీ మైండ్లో ఒక విత్తనాన్ని నాటేస్తారు. ఆ పని మీరు కంప్లీట్ చేసేలాగా మీ మైండ్ని మ్యానిపులేట్ చేసేస్తారు. సిచ్యువేషన్ని కంప్లీట్గా మీరు నమ్మేలాగా వాళ్ళు మీ బ్రెయిన్ని వాష్ చేసేస్తారు. సో ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి, అవగాహనతో ఉండాలి. అది గిల్ట్ ట్రిప్పింగ్. ఏ తప్పు చేయకపోయినా మీరు తప్పు చేసినట్టుగా క్రియేట్ చేసి మీతో సరిగ్గా ఉండకపోవడం లేదా కావాల్సుకొని మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మిమ్మల్ని అసహ్యించుకున్నట్టుగా చేయడం, బేసిక్గా మీరు ఏమీ చేయకపోయినా నింద మీ మీద వేసేయడం, దీన్నే గిల్ట్ ట్రిప్పింగ్ అంటారు. 3 మ్యానిపులేషన్ ట్రిక్స్ మ్యానిపులేటర్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తూనే ఉంటారు. దీన్ని మనం కూడా యూజ్ చేయొచ్చు. యూజ్ చేయకపోతే మీ మీద ఎవడు యూజ్ చేస్తున్నాడో కనిపెట్టవచ్చు అండ్ వాడిని అదే విధంగా కట్టడి చేయవచ్చు. మీరు ఎవరిని మ్యానిపులేట్ చేయకపోయినా పర్లేదు, కానీ మీ మీద ఎవడైనా మ్యానిపులేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఆ ప్లాన్కి రివర్స్ గేర్ మీరు వేయగలగాలి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.